మాతృదేవోభవ. ఫాల్గుణ మాసం 2025 సంవత్సరం, క్రోధినామ సంవత్సరమే తెలుగులో. వారికి ఇక ద్వాదశ రాశుల వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి తావు లేదు. ఇంత ఉంటే ఇంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడైపోతావు, ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేది ఇంతే, అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే. అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి. ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ అతిశయోక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా, ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు. ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరి చూసుకోవలసినటువంటిదే కానీ ఇదే జాతకం మాత్రం కానే కాదు. ఇది జాతకంలో ఒక చిన్న భాగం. ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక 15 నుండి 20% వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుంటే సరిపోతుంది. ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి. ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే. అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా. అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి. ఇది కొన్ని కోట్ల మందికి, ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి, ప్రపంచ జనాభా 830 కోట్లలో 12 రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది. 70 కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి. అందుచేత మీ జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. అలా చేయించుకుని అప్పుడు దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. ఇక్కడ ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో కన్యా రాశి వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే 6వ స్థానంలో శని యొక్క సంచారము జరుగుతున్నది. ఇంకా రవి సంచారం తీసుకున్నట్టయితే 6-7 స్థానాల్లో సగం రోజులు అంటే 14వ తారీఖు వరకు 6వ స్థానంలో, తదుపరి మాసాంతం వరకు 7వ స్థానంలో సంచారం జరుగుతున్నది. ఇక బుధుడిని కనుక తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం కూడా 7వ స్థానంలో జరుగుతున్నది. అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా 7వ స్థానంలో జరుగుతున్నది. ఇకపోతే భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతున్నది. దశమ స్థానం, ఏకాదశ 2 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశంలో 3 రోజులే జరుగుతున్నది కాబట్టి మనం దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పర్లేదు. నెల రోజుల్లో 3 రోజులు కాబట్టి మనం ఇక్కడ ఈ గ్రహాలు తీసుకున్నట్టయితే ఇక్కడ జన్మంలో కేతువు కొంచెం చికాకు కలిగించే వ్యవహారం, ఆర్థిక పరిస్థితుల్లోనూ, ఆరోగ్య విషయాల్లోనూ, ఇంట్లో పరిస్థితులంతా కూడా కొంచెం చిన్న భిన్నంగా ఉండేటట్టుగా కల్పన జరుగుతూ ఉంటుంది ఈ కేతు యొక్క సంచారం వల్ల. ఇక 6వ స్థానం కనుక మనం తీసుకున్నట్టయితే శని బాగా యోగకారకంగా ఉంటాడు ఇక్కడ మీకు. అలాగే రవి కూడా 14 రోజులు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే దేనికైనా రుణాలు ప్రయత్నం చేస్తున్నట్టయితే రుణం పుడుతుంది. బ్యాంకు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, లేదా మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నట్టయితే ఆ డబ్బులు ఆ అప్పు కూడా తీర్చేయగలుగుతారు. మీరు హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా 6వ స్థానంలో రవి శని సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఇకపోతే అష్టమ స్థానంలో తీసుకున్నట్టయితే రాహుగ్రహ సంచారం అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలడు. అలాగే శుక్రగ్రహం యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రగ్రహం యొక్క సంచారం శుక్రగ్రహ సంచారం 2వ తారీఖు అంటే 2 రోజులు మాత్రం మీకు అనుకూలంగా ఉంటాడు. మళ్ళీ కొంచెం వక్రగతి కారణంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. ఇకపోతే బుధుడు అష్టమ స్థానంలో ఉండి అక్కడ మీకు
మళ్ళీ వక్రగతి కూడా ఉన్నది కాబట్టి మీకు సగం రోజులు 8వ స్థానంలోను, 7వ స్థానం 2 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అంచేత బుధుడి యొక్క సంచారం సప్తమ స్థానంలో ఉన్న, అష్టమ స్థానంలో ఉన్నా కూడా శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఇక భాగ్యస్థానంలో కనుక తీసుకున్నట్టయితే గురు సంచారం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి శుభ ఫలితాలన్నీ ఇవ్వగలుగుతాడు గురువు. అక్కడ చాలా చక్కటి ఫలితాలన్నీ మీరు పొందగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. అందరితో సత్సంబంధాలు ఉంటాయి. బంధువులతోటి, స్నేహితులతోటి, ఉద్యోగ స్థలంలోను, వ్యాపార స్థలంలోను అన్ని చోట్ల ఉంటుంది. దైవభక్తి నిలబడుతుంది. మనసంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మీ యొక్క అన్ని రకాలైనటువంటి ఈ సుఖాల్ని కలగజేసేటటువంటి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు సంచారం. అలాగే దశమ స్థానంలో గనక దశమ, ఏకాదశ 2 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో గనక కుజుని యొక్క సంచారం సుఫలితాలైతే ఇవ్వదండి. కానీ ఏకాదశి స్థానంలో ఒక 3 రోజులున్నారు. అది ఆ 3 రోజులు సుఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ముఖ్యంగా ఆహ్, ఈ కన్యా రాశి వారికి శని భగవానుడు, రవి, గురువు 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా చక్కగా ఉన్నదండి. అలాగే బుధుని యొక్క సంచారం కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా 4 గ్రహాల యొక్క అనుకూలత మీకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి ఇక్కడ. అంచేత వీరు కూడా ఈ ఈ మాసం అంతా కూడా పాల్గొన మాసం అంతా కూడా చాలా ఆనందదాయకంగా గడుస్తుందని చెప్పాలి. కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఉండగా అవేమి పెద్ద గ్రహాలు కూడా కాదు కాబట్టి కొంతవరకు ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంది. 4 గ్రహాలు వాటిని కూడా కవర్ చేసుకుంటూ వస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా మీరు మిగతా అన్ని నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణ గాని, బీజాక్షర పారాయణ గాని, లేదా సుందరకాండ పారాయణ గాని, లేదా ఈశ్వరాభిషేకం గాని ఇలాంటివి ఏవి చేసుకున్నప్పటికీ కూడా మీకు వాటి యొక్క ప్రభావం చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ప్రతి నెలలోనూ కూడా ఈ ఈ సంకటహర చతుర్థి అని వస్తూ ఉంటుంది. సంకటం అంటే కష్టం. ఆ కష్టాన్ని హరించేటటువంటిది విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి పూజ. అది చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళు అవకాశం ఉన్నటువంటి వారు ఇంటి దగ్గర, లేని వారు అవకాశం లేనటువంటి వారు పొలాల్లోనూ చేసుకోవచ్చు. అది సామూహికం కాబట్టి అక్కడ కొంచెం ఖర్చు తక్కువ వస్తూ ఉంటుంది. మీ అవకాశాన్ని బట్టి, వీలుని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి దాన్ని కూడా మీరు చేసుకోండి. చక్కటి ఫలితాలన్నీ కూడా పొందొచ్చు. శుభం భూయాత్. ఖర్చు చేసిన తర్వాత అనవసరంగా కొన్నామని బాధపడటం వల్ల నాట్ రిటర్న్ అని చెప్పేసి వాడు సరుకు ఇచ్చినప్పుడు పెట్టేస్తూ ఉంటాడు. బోర్డు పెట్టేస్తాడు. నాట్ రిటర్న్ మళ్ళీ ఇటు బస్సులో రిటర్న్ తీసుకోమని చెప్పేసి. అంచేత అలాంటివి ఏం కాకుండా ప్రతి పైసా కూడా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. మాట్లాడే మాట కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఆచితూచి ముందు ఆలోచించి మాట్లాడితే చాలా మంచిది. మొత్తం మీద వీరు మాత్రం చెప్పొచ్చేది ఏంటంటే ఈ నెలలో మీకు ఏ రోజు వీలైతే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి. నవధాన్యాలు తీసుకోండి. తీసుకొని ఓ రూ. 10కో, రూ. 20కో ఎంతో కొంత తీసుకొని నవగ్రహాల పాదాల దగ్గర వేయండి. వేసినట్టయితే ఇది వీళ్ళకి కూడా ఏలినాటి శని ఉన్నది. మీన రాశి వారికి కూడా వీలుంటే అక్కడ కొద్దిగా నువ్వుల నూనె కూడా తీసుకోండి. ఆయన శివుని ఇదే మన శనీశ్వరుని యొక్క విగ్రహం మీద నూనె తైలంతో అభిషేకం చేయండి. 9 సార్లు తిరగండి. తదుపరి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవత ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన దేవతను దర్శనం చేసుకోండి. మీ బాధలన్నీ దేవుడికి మొరపెట్టుకోండి. మీ బాధలు ఎవరికి చెప్పవద్దండి. దేవుడికి తప్పితే. దేవుడికి చెప్తే తీరుస్తాడు. వీళ్ళకి చెప్తే అపహాస్యం చేస్తారు. అందుచేత మీ బాధలు ఏమైనా ఉంటే దేవుడికే మొరపెట్టుకోండి. ఇంకెవరి దగ్గర అక్కర్లేదు. ఈ విధమైనటువంటి పరిష్కారాలు చేయండి. అలాగే సంకటహర చతుర్థి ఒకటి వస్తున్నది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజు కూడా మీకు మీ కష్టాన్ని తొలగించడానికి కొంత ఆ గణపతి కూడా మీకు సహాయపడతాడు. ఈ ఈ చిన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయినా మీరేం కంగారు పడక్కర్లేదండి. ఇది కేవలం గోచారం మాత్రమే. ఒక నెల రోజులు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం గనక బలంగా ఉంటే ఈ గోచార ఫలితం మిమ్మల్ని ఈ ఏమి చేయదండి. చాలా తక్కువ ఫలితం, చాలా తక్కువ ప్రభావం చూపిస్తుంది మీ మీద. అంచేత ఏం కంగారు పడాల్సిన పని లేదు. మా దగ్గర కూడా కింద మా నంబర్ స్క్రోల్ అవుతోందండి. పూర్తి జాతకాన్ని రాయించుకోండి. దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోండి. చేసుకున్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. శుభం.